వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్, ఈ వీడియో వితౌట్ బీప్ చూపిస్తున్నా. అలానే ఇందులో హింసో ఇంకొకటో ఏది లేదండి. మన రాజకీయ నేతల భాష ఎలా ఉంది అని ప్రజలకి, ఓటేసినటువంటి ప్రజలకి చూపించేటువంటి ప్రయత్నం మాత్రమే ఇది. అంటే సంస్కారం అనేది లేకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడతాం, మాకు ఆవేశం వస్తుంది, ఆవేశంలో ఇలా మాట్లాడేస్తామని చెప్పి తర్వాత క్షమాపణలు చెప్పడాలు ఇవన్నీ పక్కన పెడితే ఏం మాట్లాడుతున్నారు, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇంటెన్షనల్. కావాలనే మనఃపూర్వకంగా మాట్లాడినటువంటి మాటలు ఇవి. అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడారు ఒకసారి ఇక్కడ చూద్దాం. జరిగినటువంటి సంఘటన నిన్న ఆల్రెడీ పల్నాడులో పోస్టర్ రగడ అనేది మనం మాట్లాడుకున్నాం. ఏదైతే స్వామివారి లడ్డూలో కల్తీగా ఈ నెయ్యి అనే పేరుతోటి కెమికల్స్, పామాయిల్ కెర్రలతో చేశారో ఆ 68 లక్షల కిలోల నెయ్యి అనేటువంటి దాంట్లో వైసీపీ నేతలదని భూమన కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇమేజెస్ వేసి ఒక ఫ్లెక్సీని అక్కడ ఏర్పాటు చేశారు. సత్తెనపల్లిలో కావచ్చు, వినుకొండలో కావచ్చు, అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ నేతలు లేదు కూటమి నేతలు చాలా చోట్ల ఈ ఫ్లెక్సీలని ఏర్పాటు చేశారు. సో నిన్న అంబటి రాంబాబు గారు ఆ ఫ్లెక్సీని తీసేయండి అని చెప్పి హెచ్చరించారు. లేదంటే మేమే తీసేస్తామన్నారు. అంతకుముందే ఒక ఫ్లెక్సీ పెడితే దాన్ని పీకేశారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు దాన్ని పీకేశారు. ప్రజలకి తెలియకూడదు అనేటువంటి ఒక ఉద్దేశమో ఏంటో తెలియదు, దాని మీద చర్చ జరగకూడదు అన్న ఉద్దేశమో తెలియదు, లేదు వాళ్ళకి డెరగేటరీ అనిపించిందో లేదు, తీసేశారు, అయిపోయింది. మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు దానికి తీసుకెళ్ళి అక్కడ నేతలు ఇంకో ఫ్లెక్సీని పీకేసిన చోటే మళ్ళీ పెట్టడం జరిగింది. సరే, అంబటి రాంబాబు గారు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మేము గుడికి వెళ్ళాం. మాకు ఈరోజు ఏంటంటే 175 నియోజకవర్గాల్లోనూ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రాయశ్చిత్త పూజలు చేయించుకోవాలి అని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంది. జరిగిన దానికి అని చెప్పి మేము గుడికి వెళ్ళాం, గోరంట్ల వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి వస్తున్నాము. తెలుగుదేశం పార్టీ నేతల చేతిలో కర్రలు ఉన్నాయి, పోలీసుల చేతిలో లాఠీలు ఉన్నాయి. వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా మమ్మల్ని కొట్టడం కోసమే, దాడి చేయడం కోసమే ఇదంతా చేశారు. మేము అక్కడ ఫ్లెక్సీ పీకడానికి మేమేం వెళ్ళలేదు ఇవాళ అని చెప్పి కవరప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. సరే, వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, పోలీసులు శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఉండాలి, లేరనే ఒక సెకండ్ అనుకుందాం. మీరు వెళ్ళిపోవచ్చు, ఏ ఇంటెన్షన్ లేకుండా మీరు అదే రూట్లో వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఎందుకు చేయాలి? సరే, ఇది కూడా పోలీసులు కేసు నమోదు చేస్తారు. వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసు నమోదవుతుంది. అలాగే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేసినందుకు అంబటి రాంబాబు మీద కూడా కేసు నమోదవుతుంది. ఒక పాయింట్ ఇది పక్కన పెడితే ఒకసారి మళ్ళీ వీడియో చూడండి. ఎవడొస్తాడో రమ్మను, ఈ మాట వరకు ఓకే. అంత పెద్ద మగాడు ఎవడరా వచ్చేది, రమ్మను, ఎవడొస్తాడో చూసుకుందాం, ఇది వరకు ఎక్కడి వరకు ఓకే. తర్వాత వచ్చినటువంటి భాష ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని యాక్సెప్ట్ చేయాలా, ఒప్పుకోవాలా? పర్లేదులే, అంబటి రాంబాబు కదా అన్నది మాట, వాళ్ళు రాజకీయ నాయకులే కదా, కామన్గా మాట్లాడుకుంటారని వదిలేయాలా? ఇది ఇలా వదిలేసుకుంటూ పోతే ఎంతమందిని ఇష్టం వచ్చినట్టు ఇలా మాట్లాడతారు? ఎప్పటికీ వీళ్ళ నోళ్ళకి అదుపు అనేది వస్తుంది. చిన్నప్పుడు టీచర్లు కొట్టి ఉండరు, నాలుగు మడతబడినప్పుడు లేదంటే ఇష్టం వచ్చినట్టు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు బెత్తంతో నాలుగు కొట్టి ఉండరు. ఇప్పుడు వీళ్ళ టీచర్లు ఎవరైతే, వీళ్ళకి చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి తీసుకొచ్చి వాళ్ళ చేతుల్లో బెత్తాలు పెట్టి వీళ్ళ వీపు వాయి కొట్టించాలి. ప్రజలు చేయాల్సినటువంటి పని అది. అంత దిగజారుడు మాట మాట్లాడతాడు అంబటి రాంబాబు. కనీసం ఆవేశం వచ్చింది, ఆవేశంలోనైనా సరే కంట్రోల్ చేసుకుంటూ ఒక్క మాట ఏది మాట్లాడకూడదు అది మాట్లాడకూడదు అన్నటువంటి స్పృహ లేకుండా పోయిందా? ఎవరిని నిందిస్తున్నట్టు ఇక్కడ? రాష్ట్ర ముఖ్యమంత్రిని. ప్రజలకే వదిలేస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఏం చెప్పలేం, వాళ్ళు చర్యలు తీసుకుంటారా, దీని మీద కేసు పెడతారా, ఎంత సివియర్గా ఉంటుంది అనడానికి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఇక ప్రజలు మీరే ఆలోచించుకోండి ఏం చేయాలి అనేటువంటిది. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి బ్రేకింగ్ న్యూస్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.